కళాశాలలో ఈరోజు చాలామంది వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి దీంట్లో. మరి ఈ పాలిటెక్నిక్ కోర్స్ ఏదైతే ఉన్నదో ఈ కోర్సు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ టైప్ ఆఫ్ కోర్సే. దాంట్లో కూడా ఎలక్ట్రిక్ స్ట్రీమ్స్ ఉన్నాయి, మెకానికల్ స్ట్రీమ్ ఉంది, దాంట్లో కూడా చాలా రకాలైనటువంటి స్ట్రీమ్స్ ఉన్నాయి. దాంట్లో కొంతమంది దాని తర్వాత ఈసెట్ రాసుకొని ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేరి ఇంజనీరింగ్ పూర్తి చేసేటటువంటి పరిస్థితులు మనం చూసినాం మనం. కానీ ఇప్పుడు అది శక్తి అనేది స్కీమ్ పెట్టి జియో 97 ద్వారా పాలిటెక్నిక్ కాలేజ్ మొత్తం కూడా ఈరోజు మూసేసే పరిస్థితి. పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా ఇంజనీరింగ్కి పోకుండా పోకుండా మొత్తం వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్కే పరిమితం చేసి వీళ్ళకే స్కిల్ ఉంది. ఎవ్రీ పాలిటెక్నిక్ స్టూడెంట్ హ్యాస్ గాట్ సమ్ స్కిల్. వాళ్లకు ఈరోజు మీరు ఏం చేస్తున్నారన్న విషయాన్ని జియో 97 ద్వారా మీరు చెప్పదలుచుకోవాలి. మీ స్పష్టత లేదు కాబట్టి మళ్ళీ కమిటీ వేశారు, హై పవర్ కమిటీ, కేశవరావు గారి నాయకత్వంలో, కోదండరామ్ గారి యొక్క నాయకత్వంలో. ఈ హై పవర్ కమిటీ ఎందుకు వేశారు మీరు? మీకు వాస్తవానికి క్లారిటీ ఉండుంటే మీరే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా స్టూడెంట్స్కు. ఆ స్టూడెంట్స్ అడిగితేనే వాళ్ళ మీద లాఠీ చార్జ్, జైలుకు పంపించడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం. ఈరోజు వాళ్ళని బెదిరిస్తున్నారు. మొత్తం రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ ముందు పోలీసులు పెట్టేసి వాళ్ళని బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు విద్యార్థుల్ని. ఇది ఈరోజు ఉన్న పరిస్థితి, విద్యా వ్యవస్థ పరిస్థితి. ఫీ రీఎంబర్స్మెంట్ మనం చెప్పాం. మళ్ళీ పదే చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బకాయిలు ముందు వచ్చే క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఈరోజు 15,000 కోట్లు అయింది. నిన్న మొన్న లెక్క చూస్తాను, 15,000 కోట్లు, దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు బకాయిలు ఉన్నారు. నేను ఆ రోజు ధారణ చేసిన సమయంలో సాయంకాలం పూట కొంతమంది విద్యార్థుల ప్రైవేట్ అకౌంట్లో కొంత అమౌంట్ వేశారు. కొంత ఏంటంటే కొద్దిగా దీన్ని డైవర్ట్ చేయడానికి. ఇది ఫీజు బకాయి అనో లేకుంటే పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకు ఇది ఇంజనీరింగ్ చేయాలనో ఇది ఇష్యూ కాదు ఇక్కడ. ఎందుకంటే దేశమంతా కూడా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఏం తిరుగుతున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్టేట్లో తిరిగి అసలు మొత్తం వ్యవస్థనే మొత్తం పాడైపోయింది, యువత అంతా ఇదైపోతుంది, స్టూడెంట్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రము తెలంగాణలో మీకు ఏదైతే నెలకు కరెక్ట్గా ముడుపులు ముడతాయో ఇక్కడ స్కాలర్షిప్ మాత్రం ఇయ్యరు, మీకు మాత్రం ముడుపులు టైం పుడతాయి. అటువంటి రాష్ట్రంలో ఈరోజు విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. యంగ్ ఇండియా గురుకులాన్ని ఆయన పెట్టాడు, అవి పోయినాయి. మీరు యంగ్ ఇండియా కాన్సెప్ట్లు తీసుకొచ్చారు. ఈ యంగ్ ఇండియా ఏ విధంగా కానీ అసలు ఇండియాని గౌరవించే మీకు అసలు మర్యాద తెలియదు కదా. ఈ యొక్క విద్యా వ్యవస్థని ఈరోజు తెలంగాణలో బస్సు పట్టిపోయింది. ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నటువంటి ఏవైతే కాలేజెస్ ఉన్నాయో పాలిటెక్నిక్ కాలేజ్ ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇది మసబ్ ట్యాంక్ అయితే ఏంది, ఇటు పాలిటెక్నిక్లో ఉన్నటువంటి ఈ మన రామంతపూర్ అయితే ఏంది, ఇటు మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ అయితే ఏంది, నల్గొండ పాలిటెక్నిక్, ఇవన్నీ ప్రభుత్వ భూములు. మొత్తానికి పాలిటెక్నిక్ కోర్సు ఎత్తేసి ఈ ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి భూములు కూడా ప్రభుత్వం రియల్ ఎస్టేట్కు లేకుంటే ఒక ప్రైవేట్ దానికి ధారావతం చేయడానికి ఇవన్నీ కూడా స్కీమ్స్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కీమ్ చేయట్లేదు. చివరికి విశ్వవిద్యాలయాల భూములు కూడా మింగటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. చూసాం మనం సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఎకరాలు రాత్రి బుల్డోజర్లు పెట్టి చెట్లు, నెమళ్ళు, పావులు అన్నీ ఏది కనబడితే దాని మీద బుల్డోజర్లు పెట్టించి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఆక్యుపై చేస్తే సుప్రీంకోర్టు మధ్యన వచ్చింది కాబట్టి ఆగింది. ఈరోజు విశ్వవిద్యాలయాలు ఇక్కడ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయాలు కూడా ఈ యొక్క మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని నిర్వీర్యం చేసి ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ల కింద పెద్ద బడా వ్యాపారులకు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. అందుకే విద్యా వ్యవస్థ మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నది ఈ ప్రభుత్వం ఇది. కాబట్టి విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగానే ఈరోజు ఈ పోరాటము. ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్ ఫీ రీఎంబర్స్మెంటు, ఆయుష్ విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులకు, దీంతో పాటు విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు
యావత్ విద్యా వ్యవస్థ మార్పు రావాలి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇక్కడ అమలు పరచాలి అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ఈ సందర్భంగా మరొకసారి నేను ప్రభుత్వానికి కృషి చేస్తాను. అణిచివేతతోని ఈ ఉద్యమాలు ఆగవు. ఇది ఆరంభమైంది ఉద్యమం, ఇది ఆగే ఉద్యమం కాదు. ఇది విద్యార్థులు ఈరోజు తెలంగాణలో వారి హక్కుల కోసం పోరాడుతున్నారు, వారి హక్కుల కోసం పోరాడతారు. నైతికంగానే మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళ ఒక ఉద్యమంలో మేము రాము లోపలికి. ఎందుకంటే నేను విద్యార్థుల్ని రాజకీయంగా వాడుకునేటటువంటి ఒక కాన్సెప్ట్కి నేను వ్యతిరేకం. విద్యార్థులకు ఉన్న వాళ్ళ శక్తి ఉన్నది, స్టూడెంట్ పవర్ నేషన్స్ పవర్ అని మేము చెప్తూ ఉంటాం. వాళ్ళని మేము పొలిటికల్గా మేము వాడము మేము, కానీ ఒక పొలిటికల్గా నైతికమైనటువంటి ఒక సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. విద్యా వ్యవస్థ బాగు చేయాలన్నా విద్యార్థులే చేయాలి. విద్యార్థులు న్యాయపరమైనటువంటి ఒక కోరికలు తీర్చుకోవాలంటే విద్యార్థులే ఫైట్ చేయాలి. ఆ ఫైటింగ్లో భారతీయ జనతా పార్టీ మీతో ఉంటుంది, మీ వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. చివరికి ఒక మాట చెప్తాను రాహుల్ గాంధీ గారికి. మీరు ఏం చదువుకున్నారో ఎక్కడ చదువుకున్నారో నాకైతే తెలియదు, కానీ విద్యార్థులని మీరు రెచ్చగొట్టేటటువంటి ఒక మాటలు చూస్తూ ఉంటే అసలు మీకు ఈ భారతదేశం విద్యా వ్యవస్థ మీద కానీ విద్యా విధానం మీద కానీ విద్యార్థుల మీద కానీ మీకు గౌరవం లేదని స్పష్టంగా కనబడతా ఉంది. నిజంగా మీకు విద్యార్థుల మీద గౌరవం ఉంటే జార్ఖండ్లో 23 రోజులు విద్యార్థులు అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తే, ప్రాణాలు చేతులు అరచేతిలో పెట్టుకొని నిరాహార దీక్ష చేస్తే ఒక్కసారైనా పోయి పలకరించారండి? లేదు. ఏవైతే పేర్లు జంతువుల పేర్లు పెట్టుకుని పురుగుల పేర్లు పెట్టుకొని ఏదో తిరుగుతూ ఉన్నారో వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలే, కానీ బీహార్లో రెచ్చగొడతా ఉన్నారు. అది వాస్తవంగా చేసింది కాదు, అది కృత్రిమంగా క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ఎడ్యుకేషన్స్. ఢిల్లీలో కానీ ఈరోజు బీహార్లో కానీ పూనాలో కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ఎడ్యుకేషన్స్. There is no issue for the students in NDA states. They are all happy in NDA states. Non-NDA స్టేట్లో తెలంగాణ లాంటి దగ్గరే విద్యార్థులు ఈరోజు సఫర్ అవుతూ ఉన్నారు. కర్ణాటక కూడా అదే పరిస్థితి, non-NDA స్టేట్. అందుకని రాహుల్ గాంధీ గారు చెప్తాను, మీరు అక్కడ ఇక్కడ టీషర్ట్లు వేసుకొని షర్ట్లు వేసుకొని వాళ్ళతోనే వీళ్ళతోనే స్టేజ్ మీద ఫోటోలు దిగి డ్యాన్సులు చేసి అబద్ధాలు ఆడి ఏవేవో మాట్లాడి ఇవన్నీ మాట్లాడకుండా మీరు ఫస్ట్ తెలంగాణ రండి. మీరు తెలంగాణ వచ్చి మీరు రేవంత్ రెడ్డికి కొద్దిగా గడ్డి పెట్టి బుద్ధి తీసుకురండి. ఏంది విద్యార్థుల పరిస్థితి ఇక్కడ? ఈ విద్యార్థుల గురించి మీరు మాట్లాడరా? వై డోంట్ యూ స్పీక్ అబౌట్ తెలంగాణ స్టూడెంట్స్? వై డోంట్ యూ అడ్వైజ్ యువర్ చీఫ్ మినిస్టర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హియర్? ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ has collapsed. The students are now facing severe problems. Students are thrown to darkness. Their future is bleak. అటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంటే మేము ఊరుకునేది లేదు. ఈ పోరాటం కొనసాగుతుంది. మీరు హౌస్ అరెస్ట్ చేసినా, మమ్మల్ని జైల్లో పెట్టినా, మా మీద పీడీ యాక్ట్ పెట్టినా ఈ పోరాటం ఆగదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.